మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 9వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు ముందువాడువుగా ఉంటావు కానీ వెనకవాడుగా నువ్వెన్నటికీ ఉండవు. బహుశా నీ జీవితంలో నీవు అందరికంటే చిన్నవాడిగా ఈ లోకములోకి వచ్చినప్పటికీ కూడా దేవుని మాట విని దేవునికి లోబడే బ్రతికే వ్యక్తివి అయితే నీ జీవితము అనేకులకు ముందు ఉంటుంది తప్ప వెనకగా ఉండదు. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవ గ్రంథములో దావీదు అని ఒక భక్తుడున్నాడు. ఆయన అందరికంటే చిన్నవాడు, కడసారివాడు, చిన్నదిగా ఉన్నటువంటి వ్యక్తి. లోకరీత్యా శరీరరీత్యా తాను చిన్నవాడే, కానీ దేవుని మాట వినుటలో పెద్దవాడు, దేవుని మాటకి విధేయత చూపుటలో పెద్దవాడు. ఆయన తలగా నియమించబడ్డాడు. దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు యేసు ప్రభు వారిని. దావీదు సింహాసనము స్థిరముగా ఉండున దైవ గ్రంథములో రాయబడి ఉన్నది. దైవ గ్రంథములో అత్యధికముగా ఎక్కువ సార్లు రాయబడ్డ పేరుగా తనకు దేవుడిచ్చాడు. ఎందుకనగా దేవుని మాట వినుట తనకు వాడుక, దేవుని మాటకు విధేయత చూపుట తనకు వాడుక. కష్టం వచ్చినప్పుడు తన చేసిన క్రియలను బట్టి కష్టం వచ్చింది అని చెప్పాడే తప్ప దేవుణ్ణి బట్టిది నాకు ఈ శ్రమ వచ్చిందని ఇప్పుడు తన నోట నుండి పలకలేదు. దేవుని బిడ్డ అంత విధేయత చూపి ఉన్నాడు గనుకనే చిన్నవాడైనప్పటికీ కూడా అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా బ్రతికాడు. తనను బట్టి అనేకులు తన గృహాన్ని దర్శించినట్లు చేశాడు. సమూయేలు అనే ఒక వ్యక్తి తన గృహానికి వచ్చాడు. ఎవరిని బట్టి? తనకు ఉన్నటువంటి 7 కుమారులను బట్టి కాదు, చిన్నవాడుగా ఉన్నటువంటి దావీదును బట్టి. దేవుని యందు ప్రియ సహోదరుడు సహోదరులారా, సహోదరి, దేవుడు నీతో తెలియచేస్తున్నటువంటి మాట, నేను అందరికంటే చిన్నవాడును, చిన్నదానును, కడసారిగా ఉన్నదానును, కడవరి దానిను అని నువ్వు కృంగిపోతూ నా మాట ఎవరు వినిపించుకునేవారు లేరు, నా జీవితంలో నేను ఎలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలను అనుకుంటున్నటువంటి నీతో యేసయ్య ఈ ఉదయకాలమందు తెలియచేస్తున్నటువంటి మాట, ఆయన చెప్పిన మాట విను. ఆయన చెప్పిన మాట నీ విని ఆయనకు లోబడి బ్రతికే వ్యక్తివి అయితే నీవు ముందు ఉంటావు తప్ప వెనకుండవు, తలగా ఉందువు తప్ప తోకగా ఉండవు. బహుశా నీ జీవితంలో నువ్వు చేసే ఉద్యోగము, నీ వ్యాపారము, నువ్వు చేస్తున్నటువంటి నీ చేతి వృత్తి అందరికంటే తక్కువగా, అందరికంటే చిన్నదిగా బహుశా ఉంటూ నువ్వు కొనసాగుతున్నటువంటి వ్యక్తివి అయితే దైవదాసునిగా, దేవుని యాజకునిగా, దేవుని మాటగా ఈ ఉదయకాలమందు నీకు తెలియచేస్తున్నాను. ఆయన మాట విను. ఆయన చెబుతున్నటువంటి మాటకు విధేయత చూపు, లోబడి బ్రతుకు. వెనక ఉన్న నిన్ను ముందులోకి తీసుకుని వస్తాడు. వెనక ఎక్కడో చివరున్నటువంటి నిన్ను ప్రముఖురాలుగా మారుస్తాడు. ఎలా అనగా, రైలు వెళ్తూ ఉంటుంది. రైలు వెనకమాల ఒక ఇంజిన్ ఉంటుంది, ముందు ఒక ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్తో ముందెలుతున్నప్పుడు అది వెనక ఉంటుంది. మరలా డ్రైవర్ తిరిగి వచ్చి మళ్ళా ఈ ఇంజిన్ ఎక్కుతాడు. నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా ఈ లోకమనే చిన్న పట్టా మీద డ్రైవర్ చెప్పినట్టు వింటూ ఆ ట్రైన్ ఏ విధంగానైతే క్రమముగా ఊహించిన రీతిలో తన గమ్యాన్ని చేరుతూ ఉందో, వెనకున్నది ముందు ఏ విధంగా మార్చబడుతుందో, దేవుని మాట వింటే నీవు కూడా వెనకున్నటువంటి నీ బ్రతుకును
ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలుస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, యేసయ్య అందరికంటే చిన్నవాడు యోసేపు. చిన్నవాడుగా నుండి యోసేపును అందరికీ పోషకుడుగా మార్చాడు, ప్రధానమంత్రిగా మార్చాడు, అనేకులకు ఆశీర్వాదకరుడు వ్యక్తిగా దేవుడు చేశాడు. దేవుని మాట విన్నటువంటి ప్రియ సహోదరులారా, ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన చెప్పిన ప్రతి మాట వినే వ్యక్తివి అయితే నిశ్చయముగా నిన్ను కూడా దేవుడు తలగా నియమించును కానీ తోకగా నియమించడు. తలగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అట్టి స్థితి, అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం మీ అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో తండ్రి ఈ వాగ్దానం స్వతంత్రించుకునే కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడై నెంబడిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.